కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభమైంది. మహాభయంకరమైన ఆ భారత యుద్ధంలో మొదటి సంఘర్షణ, తుది సంఘర్షణ కూడా భీమునిదే. పాండవ సేనకు ముందు నిలబడి ఉన్న భీముడు దిక్కులు బ్రద్దలయ్యేలాగా ఒక పెడబొబ్బ పెట్టి యమునిలాగా కౌరవులపైకి ఉరికాడు. దుర్యోధన, దుశ్శాసనాదులు అతనికి ఎదురు వెళ్ళారు. పాండవుల వైపు నుంచి ఉప పాండవులు, అభిమన్యుడు, నకుల సహదేవులు, దృష్టద్యుమ్నుడు మొదలైన వారు దుశ్శాసనాదులను ప్రతిఘటించి తమ విలువిద్యను ప్రదర్శించసాగారు. వెంటనే ఉభయ పక్షాలలో గల యోధులు ఒకరితో ఒకరు పోరాటాన్ని ప్రారంభించారు. ఒకవైపు నుంచి భీష్ముడు, రెండో వైపు నుంచి అర్జునుడు శత్రు సేనలను కార్చిచ్చులాగా నిర్మూలించుకుంటూ వస్తూ ఒకరికి ఒకరు తారసిల్లారు. వారిద్దరి మధ్య భీకరమైన ద్వంద్వ యుద్ధం సాగింది. ఇదే విధంగా సైన్యమంతటా ద్వంద్వ యుద్ధాలు సాగినాయి. కృతవర్మతో సాత్యకి, కోసల రాజైన బృహద్బలుడితో అభిమన్యుడు, దుర్యోధనుడితో భీముడు, దుశ్శాసనుడితో నకులుడు, దుర్ముఖుడితో సహదేవుడు, శల్యుడితో ధర్మరాజు, ద్రోణుడితో దృష్టద్యుమ్నుడు, అలంబసుడితో ఘటోత్కచుడు, అశ్వత్థామతో శిఖండి, సైంధవుడితో ద్రుపదుడు, వికర్ణుడితో భీముని కొడుకు శృతసోముడు, శకునితో ధర్మరాజు కొడుకు ప్రతివింధ్యుడు. ఈ విధంగా అనేక జంటలుగా ఉభయ పక్షాల యోధులు ద్వంద్వ యుద్ధాలు చేసుకున్నారు. ఈ యుద్ధాలలో యోధులు ఎవరు చావలేదు, కానీ ఎన్నో ధ్వజాలు విరిగాయి, రథాలు కూలాయి, గుర్రాలు చచ్చాయి, సారథులు చచ్చారు, ఎంతోమంది యోధులు గాయపడ్డారు. ఈ ద్వంద్వ యుద్ధాల వెంటనే దొమ్మి యుద్ధం కూడా సాగింది. దొమ్మి యుద్ధంలో సైనికులు, గుర్రాలు, ఏనుగులు అశేషంగా చావటం జరిగింది.